సాధారణంగా మనకు దెబ్బ తగిలినప్పుడు రక్తం కారి కొంత సమయం తర్వాత ఆగిపోతుంది. కానీ హిమోఫీలియా ఉన్నవారికి రక్తస్రావం చాలా సమయం వరకు ఆగదు. వీరికి ఎప్పుడు ఎక్కడి నుంచి రక్తస్రావం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ వ్యాధి వల్ల మెదడులో రక్తస్రావం జరిగి మరణించిన వారు కూడా ఉన్నారు. ఈ రోజు ఏప్రిల్ 17 ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం. ఈ సందర్భంగా ఈ వ్యాధి సోకడానికి కారణాలు, నివారణ చర్యలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలలో 2 X క్రోమోజోమ్లు, పురుషుల్లో XY అనే 2 క్రోమోజోమ్లు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. వీటి వల్ల పుట్టబోయే బిడ్డ అబ్బాయా అమ్మాయా అని తెలుస్తుంది. అయితే ఈ హిమోఫీలియా X క్రోమోజోమ్ వల్ల సోకుతుంది. అంటే ఓ పురుషుడికి X క్రోమోజోమ్ తల్లి నుంచే వస్తుంది కాబట్టి అతని తల్లికి ఈ వ్యాధి ఉంటే వీరికి కూడా సోకే అవకాశం ఉంటుంది. అమ్మాయికి ఈ వ్యాధి తల్లి లేదా తండ్రి ద్వారా సోకుతుంది. కానీ ఎవరి కారణంగా సోకుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఈ వ్యాధి సోకిన వారికి కీళ్ళలో నొప్పి వస్తుంది. నోరు లేదా చిగుళ్ళ నుంచి తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. శరీరం కొన్ని చోట్ల నీలి రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు మూర్ఛ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.